వారి కష్టకాలమున వారు ఆయనకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపద నుండి వారిని విడిపించును అని కీర్తనలు 107వ అధ్యాయంలోని 6వ వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, మానవుని జీవితంలో కష్టకాలం అనున్నది ఎప్పుడు ఎలా ఏ విధంగా వస్తుందో ఎవరికీ తెలియదు. అది ఒకవేళ వ్యాధి రూపంలో కావచ్చు, ఆర్థిక కార్యాల రూపంలో కావచ్చు, మీరు పనిచేస్తున్న ఉద్యోగ విషయంలో కావచ్చు, లేదంటే వ్యవసాయంలో కావచ్చు, మీరు చేస్తున్న బిజినెస్లో కావచ్చు. అది ఏదో ఒక రూపంలో కష్టకాలం అన్నది మానవునికి వస్తూ ఉంటుంది. ఈ కష్టకాలంలో నీవు దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన తప్పకుండా నీ ప్రార్థన ఆలకించి నిన్ను విడిపించే దేవుడై ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరంలో బానిసలుగా వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నది మనకు తెలుసు. ఈ ఫరో ఉన్నాడే, ఇతను భయంకరంగా ఇశ్రాయేలు ప్రజల్ని ఎలాగైనా సరే కఠినంగా విసికించి వారు ప్రాణం విసుకునంతగా బాధించాడు. భయంకరమైన పనుల చేత వారికి కష్టాలు అనుభవించేలా చేశాడు. కారణం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు విస్తరింపబడకూడదు అన్నదే ఈ ఫరో యొక్క టార్గెట్. ఈరోజు సాతానుడి యొక్క టార్గెట్ కూడా అదే. నీవు విస్తరింపబడకూడదని, నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండకూడదని, నీ లైఫ్ ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండకూడదని, నీ జీవితంలో ఒక గొప్ప స్థితిలో ఉండకూడదని సాతానుడు పలు రకాల కష్టాలు వేదనలు అది ఏదో ఒక రూపంలో ఇస్తూ ఉన్నాడు. ఆ రోజు ఈ ఫరో కూడా ఇశ్రాయేలు ప్రజలను జిగటి మంటి పనుల చేత, వ్యవసాయం చేత, ఇటుక పనుల చేత ప్రాణం విసుకునంత భయంకరమైన కఠినమైన పనులు వారి మీద భారంగా మోపాడు. తద్వారా వారు ఎంత వేదనకరంగా మార్చబడ్డారంటే, అయ్యో మా ప్రాణములు విసిగిపోయినంతగా మేము బాధపడుతున్నామని చెప్పి కన్నీళ్ళు విడిచారు. బైబిల్లో చెప్పబడుతుంది, ఈ ఫరో ఇంతటితో విడవలేదండి. ప్రజలను విస్తరింపకూడదు అన్న ఉద్దేశంతో వారి మగపిల్లలంతా కూడా నదిలో పడవేసి చంపడానికి కూడా పూనుకున్నాడు. ఇలాంటి ఒక పరిస్థితుల్లో ఒక కన్న తల్లి యొక్క గర్భవేదన ఎంతగా ఉంటుందో ఆలోచన చేసి చూడండి. ఇలాంటి కష్ట పరిస్థితుల్లో వారు యెహోవాకు మొరపెట్టారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, వారి కష్టకాలములో దేవునికి మొరపెట్టగా నా దేవుడు వారి మొరను ఆలకించాడు. వారి యొక్క బాధలను చూశాడు, వారి యొక్క మూల్గులను విన్నాడు. నా దేవుడు వారి యొక్క కన్నీటికి జవాబుగా సర్వశక్తుడైన క్రీస్తు యేసు మహా గొప్ప దైవం ఆయనే దిగివచ్చాడు, వారిని విడిపించాడు. అంతేకాదు, వారిని విడిపించడం మాత్రమే కాదు, ప్రవహించు మహా గొప్ప దేశమైన కనాను దేశంలోకి వారిని ఆశీర్వాదకరంగా నడిపించి దీవించాడు. అదే దేవుడు నీ జీవితంలో కూడా నీ కష్టాలు, నీ వేదనలు, నీ కన్నీటిలో నేను ప్రాణం విసుకునంతగా నేను బాధపడుతున్నానని చెప్పి కన్నీరు విడుస్తున్నావేమో, నీ కష్టకాలంలో యెహోవాకు మొరపెట్టి చూడు. తప్పక ఆయన నీ మొరను ఆలకించి నీ ఆపద నుండి ఆయన నిన్ను విడిపించు దేవుడై ఉన్నాడు. తప్పకుండా నిన్ను ఆశీర్వదించి తప్పకుండా నీ దుఃఖమును కూడా నా దేవుడు సంతోషంగా మార్చి నీ జీవిత ప్రయాణంలో నీతో ఉండి నిన్ను నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యు.